ఒక అలసిపోయిన గొర్రెల కాపరి ఎద్దు వీపుపై పడుకుని నిద్రపోయాడు. అతనికి ఎద్దుల గుంపు తనని ఒక ప్రమాదకరమైన లోతైన లోయ అంచుకు తీసుకువెళ్లిందని అస్సలు తెలియదు. వర్షపు చినుకులకు నిద్రలేవగానే అతను చూసేసరికి భారీ వర్షం కారణంగా కొండల భూమి జారిపోతోంది. అప్పుడే పెద్ద శబ్దాలతో కొండల నుండి శిథిలాలు కింద పడటం మొదలుపెట్టాయి. గుంపులోని సగం కంటే ఎక్కువ ఎద్దులు అక్కడే సజీవంగా కూరుకుపోయాయి. ఆ అబ్బాయికి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, గుండె ధైర్యం చేసుకుని లోయలోకి దూకడం. ఆ అబ్బాయి మృత్యువుతో పోరాడుతూ కొండల నుండి దొర్లుతూ వేగంగా పారుతున్న నదిలోకి పడిపోయాడు. కాని అదృష్టం కొద్దీ అతనికి ఒక చెక్క కొమ్మ దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకుని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. కాని ఆ చెక్క అతన్ని కొట్టుకుని ఒక చీకటి మరియు రహస్యమైన అడవిలోకి తీసుకువెళ్ళింది. నది ఒడ్డుకు చేరుకున్న అబ్బాయి ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడే అతనికి నేలపై ఒక పెద్ద పాము పొట్టు దొరికింది. కాని అది తినడానికి పనికిరాదని తెలిసినప్పుడు ఆ అబ్బాయి నిరాశ చెంది దాన్ని పారేశాడు. అప్పుడే అతని దృష్టి కొన్ని పండిన అడవి జామకాయలపై పడింది. ఎలాగోలా అతను కొన్ని జామకాయలు కోసినప్పుడే ఒక చిన్న రకూన్ జంతువు భయపడుతూ అతని దగ్గరకు వచ్చింది. దాని అమాయకపు కళ్లను చూసి ఆ అబ్బాయి వెంటనే ఒక జామకాయ దానితో పంచుకున్నాడు. కాని అతని దయ ఆపదను ఆహ్వానించింది. మిగతా రకూన్లన్నీ వచ్చి అతని జామకాయలన్నింటినీ లాక్కుని పారిపోయాయి. ఆ అబ్బాయి ఆకలితో ఉన్నాడు. అందుకే కోపంతో వాటిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కాని పొరపాటున అతను ఒక పెద్ద కొండచిలువ ప్రాంతంలోకి ప్రవేశించాడు. అక్కడికి చేరుకోగానే ఆ అబ్బాయి వణకడం మొదలుపెట్టాడు. భయంతో అతని కాళ్లు గడ్డకట్టిపోయాయి. ఆ తెల్ల కొండచిలువ యొక్క మంత్రముగ్ధులను చేసే కళ్లలో చూడగానే ఆ అబ్బాయి దాని సమ్మోహనంలో పడిపోయాడు. అతను తన చోటులో గడ్డకట్టిపోయాడు. కొండచిలువ ఎప్పుడు తన తోకలో చుట్టుకుందో అతనికి తెలియనేలేదు. అది అతన్ని తినబోతుండగా అప్పుడే ఒక రహస్యమైన రక్షకుడు వచ్చి ఆ కొండచిలువను ఆపాడు. ఆ అబ్బాయి కళ్ళు తెరిచినప్పుడు తనను రక్షించింది మరొకరు కాదు, ఒక పెద్ద ఎలుగుబంటి అని అతనికి తెలిసింది. ఆ ఎలుగుబంటి ఆ అబ్బాయిని ఈడ్చుకుని తన గుహ బయటకు తీసుకువెళ్లి, నేను నిన్ను ఎందుకు రక్షించానంటే నీ మానవ తెలివితేటలతో తేనె దొంగిలించడానికి నాకు సహాయం చేయగలవు అని చెప్పింది. ఎలుగుబంటి యొక్క ఈ కోరిక విని ఆ అబ్బాయి భయపడి తేనెటీగలు నన్ను కొడతాయి అని అన్నాడు. కాని ఎలుగుబంటి వెంటనే నాటకం మొదలుపెట్టింది. ఎలుగుబంటి బతిమాలుకోవడం చూసి ఆ అబ్బాయికి జాలి కలిగింది. ఎలుగుబంటి చేసిన సహాయానికి కృతజ్ఞతగా సహాయం చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ అబ్బాయి ఒక పొడవైన తీగను కోసి దాన్ని కొండపై ఉన్న చెట్టుకు కట్టాడు. తన వెనుక ఒక చెక్కను కట్టుకుని కొండ నుండి కిందకు దిగడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి తెలివిని చూసి అడవిలోని చిన్న చిన్న జంతువులు కూడా అక్కడికి గుమిగూడాయి. అప్పుడు ఆ అబ్బాయి తేనెటీగల గూడుపై కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. కాని ఆ గూడు చాలా గట్టిగా ఉంది. అప్పుడే తేనెటీగలు ఆ అబ్బాయిపై దాడి చేశాయి. దాంతో కర్ర అతని చేతి నుండి కింద పడిపోయింది. ఇది చూసి ఎలుగుబంటి కొంత సానుభూతి చూపింది. కాని ఆ అబ్బాయి అంత సులభంగా ఓడిపోయేవాడు కాదు. అతను తన కాళ్లతో తన్ని ఎలాగైనా గూడును పడగొట్టడానికి ప్రయత్నించాడు. చివరికి ఒక బలమైన దాడితో గూడు పగిలిపోయి ఒక చిన్న అడవి పంది తలపై పడింది. అప్పుడే ఎలుగుబంటి సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. వెంటనే తేనె ఆస్వాదించడం మొదలుపెట్టింది. తర్వాత ఆ అబ్బాయి ఎలాగోలా కిందకు వచ్చాడు. కాని అతని శరీరం తేనెటీగల కుట్టడం వల్ల మొత్తం వాచిపోయింది.